ఆశల కుసుమం నేలరాలింది. ఆశల దీపం ఆరిపోయింది. మంత్రి నారాయణకు పుత్రశోకం మిగిలింది. హైదరాబాద్ రోడ్డు ప్రమాదంలో నిశ్చిత్ నారాయణ మృతి చెందాడు. నిరంతర శ్రమతో ఏర్పాటు చేసుకున్న ప్రపంచానికి ఏడాదిన్నర క్రితం యువరాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు నిశ్చిత్. ఇంతలోనే మృత్యు అతన్ని కబళించింది. నారాయణ విద్యా సంస్థల సామ్రాజ్యానికి ఏడాదిన్నర క్రితం డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు నిశ్చిత్. 1994 జూలై 4న జన్మించిన నిశ్చిత్ మొదటి నుంచి విద్యా వ్యవహారాల్లో తండ్రికి మించిన తనయుడిగా పేరు సంపాదించుకున్నారు. నెల్లూరు, హైదరాబాద్లలో ప్రాథమిక, మాధ్యమిక విద్యలు అభ్యసించిన నిశ్చిత్ బెంగళూరులో డిగ్రీ పట్టా పొందారు. ఏడాది క్రితం సింగపూర్లో ఎంబీఏ పూర్తి చేశారు. ఎంబీఏ చదువుతూనే నిశ్చిత్ నారాయణ సంస్థల మార్కెటింగ్ విభాగానికి డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. నారాయణ రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం నిశ్చిత్ నారాయణ సంస్థల పూర్తి బాధ్యతలు స్వీకరించారు. మార్కెటింగ్ డైరెక్టర్గా ఉన్నప్పటికీ పాలన, ఇతర విభాగాలను నిశితంగా గమనిస్తూ ఉండేవారు. తండ్రిని మించిన తనయుడిగా ఉద్యోగులు, వివిధ విభాగాల అధిపతులతో అనుబంధం, సాన్నిహిత్యాన్ని పెంచుకున్నారు. సామాన్య ఉద్యోగి నుంచి అందరితో నేరుగా పరిచయాలు పెంచుకునేవాడు. నారాయణ విద్యా సంస్థలు అంటే అదో విద్యా ప్రపంచం. కేజీ టు పీజీ, ఎంబీఏ, ఎంసీఏ, ఇంజనీరింగ్, వైద్య విద్యలో ఎంబీబీఎస్, డెంటల్, ఫార్మసీ, ఆయుర్వేదం, అలోపతి అన్ని విభాగాల అధిపతులతో తరచుగా సమావేశమయ్యేవారు. విద్యా వ్యవస్థలో వచ్చే మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా విద్యనందించేందుకు ప్రయత్నిస్తున్నాడు. ప్రత్యేకించి బోధనా విభాగాల్లో నారాయణ రీసెర్చ్ రెఫరెన్స్ గ్రూపు ఏర్పాటు చేశారు. విద్యా వ్యవస్థలో మార్పులు, కొత్తదనానికి తమ విద్యా సంస్థ కేర్ ఆఫ్ అడ్రస్ కావాలని తప్పించేవాడని ఆ సంస్థల విభాగాధిపతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. నారాయణ విద్యా సంస్థల యువరాజుగా పేరుగాంచిన నిశ్చిత్ ఉద్యోగులతో సామాన్యుడిగా మెలిగేవాడని ఉద్యోగులు చెబుతున్నారు. విద్యా వ్యవస్థలో కొత్తగా వచ్చే ఆధునిక పోకడలు, అలాగే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో నిశ్చిత్ నిరంతర అన్వేషి. విద్యా ప్రమాణాలతో పాటు నారాయణ విద్యా సంస్థల భవన నిర్మాణాలను ఆధునిక హంగులతో నిర్మించాడంటే దాని వెనుక ఉన్న ఆలోచనలు నిశ్చిత్వేనని ఉద్యోగులు చెబుతున్నారు. ఇక అంతకుముందు